హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వము నిన్నటి రోజున ప్రమాణ స్వీకారాలు అనేది చేశారు. 18వ లోక్సభలో తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభం కావడానికి ముందు మీడియాతో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. మూడోసారి తమ గెలుపుకు గర్వకారణంగా బాధ్యతాయుతంగా ప్రతిపక్షం కావాలని మోదీ కోరారు. ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని, అప్రకటిత అత్యేక పరిస్థితి కొనసాగుతుందన్న ఖర్గే, రాజ్యాంగ పరిరక్షణ విపక్షం ప్రదర్శన చేస్తూ కేంద్ర లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీలు ప్రోటెం స్పీకర్గా భారతీయ జనతా పార్టీ ఎంపీ భర్తృహరి మమతాబ్ను నియమించడంపైన ఇండియా కూటమి నిరసనలు వ్యక్తం చేసింది. మాతృభాషకు జేకొట్టిన తెలుగు కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. సాంప్రదాయ వస్త్రాధారణలో కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 24 మంది పూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నేడు ప్రమాణం చేయనున్న తెలంగాణ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస శర్మ. పంచకట్టులో సైకిల్పై పార్లమెంటుకు వచ్చిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దెబ్బతిన్న రక్తనాళాలతో తీవ్ర మతిమరుపు జన్యు ఆధారాల గుర్తింపుకు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రుగ్మతల నివారణకు తమ పరిశోధనకు దోహదపడుతుందని వివరించారు. మెదడులో సెరిబ్రల్ స్మాల్ వెజిల్ డిసీజ్ అనే రుగ్మత వల్ల రక్తనాళాలు కుచించుకుపోతుంటాయి. ఫలితంగా రక్త ప్రవాహాలు అవరోధాలు ఏర్పడుతుంటాయని, దీనివల్ల పక్షవాతం తలెత్తవచ్చని, ఇలాంటి వారి మెదడులో వైట్ మ్యాటర్ హైపర్ ఇంటెన్సిటీ ఉత్పన్నమవుతుందని, ఫలితంగా మెదడుకు గాయాలవుతాయని, సెరిబ్రల్ స్మాల్ వెజల్ డిసీజ్ వల్ల విషయగ్రహణ సామర్థ్యం దెబ్బతినడం, డెమోన్షియా వస్తుందనే భావన శాస్త్రవేత్తల్లో ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా మూర్ఛ నియంత్రణకు పుర్రెలో సరికొత్త సాధనాన్ని అమర్చిన శాస్త్రవేత్తలు. 12 ఏళ్ల బాలుడి పుర్రెలో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక సాధనాన్ని అమర్చారు. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి. ఒరాన్ నాల్సన్ అనే ఈ బాలుడికి లెనాక్స్ గ్యాస్టర్డ్ సిండ్రోమ్ అనే రుగ్మత ఉంది. ఇది చికిత్సకు లొంగని ఒక రకం మూర్ఛ వ్యాధి. 3 ఏళ్ల వయసు నుంచి అతడు ఈ రుగ్మతతో బాధపడుతున్నాడు. అయితే అక్టోబర్లో ఈ బాలుడి పుర్రెలో న్యూరో స్టిమ్యులేటర్ను అమర్చారు. లోక్సభ స్పీకర్ ఎన్నికపైన భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు చేయాలని, ఎన్డీఏ మిత్రపక్షాల అభిప్రాయాలను సేకరించాలని, ఆ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా లేదా అనేది మంగళవారం స్పష్టం కానుంది. అయితే లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యులు, విపక్ష కూటమి ఇండియాకు 234 మంది ఎంపీలు ఉన్నారు. ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సందడిగా మొదలైన 18వ లోక్సభ సమావేశాలు. ప్రధాని మోదీతో ప్రమాణ స్వీకారం చేయించిన లోక్సభ ప్రోటెం స్పీకర్ తర్వాత కేబినెట్ మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. నేడు కొనసాగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం పార్లమెంట్ ఆవరణలో రాజ్యాంగ ప్రతితో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. 50వ ఏడాదిలోనే ఎమర్జెన్సీ. నేడు భారతీయ జనతా పార్టీ నిరసనలు చేసే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ చీకటి రోజుల పేరుతో తమ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగిస్తారని తెలిపారు. రాజ్యసభ పక్షనేతగా జేపీ నడ్డా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న పీయూష్ గోయల్కు లోక్సభ ఎన్నిక కావడంతో ఆ స్థానంలో జేపీ నడ్డాను నియమించినట్లు కార్యవర్గాలు చెప్పాయి. కేరళ పేరు మార్పు కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన ఆ రాష్ట్ర శాసనసభ, కేరళ పేరు ఇక నుంచి కేరళ కాదు కేరళం, కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అయితే అదే సమయంలో విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది ఆగస్టు 9న కూడా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది, కేంద్రానికి పంపింది. అయితే ఆ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. సరోగసి తల్లులకు 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలని
ఇక నుంచి ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసి అద్దెగర్భం విధానంలో సంతానం పొందినట్లయితే ఇకపై 180 రోజుల సెలవు తీసుకోవచ్చని ఈ మేరకు 50 సంవత్సరాల కిందట ప్రకటించిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. రష్యాలో ప్రార్థనా స్థలాలపైన దాడుల్లో 20 మంది మృత్యువాత పడ్డారు. ఆ 20 మందిలో 15 మంది పోలీసులే కావడం గమనార్హం. ఈపీఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పదవి విరమణ రోజే పింఛను మంజూరు చేయాలని, ప్రయాస కార్యక్రమం కింద పీపీఓలు జారీ చేయాలని, యాజమాన్యాలు ముందుగానే క్లెయిమ్లు ఇవ్వాలని ప్రాంతీయ కమిషనర్లు సూచనలు ఇచ్చిన ఈపీఎఫ్ఓ పదవి విరమణ చేయనున్న ఉద్యోగులకు సంబంధించి పింఛన్లు క్లెయిమ్లను యాజమాన్యాలు ముందుగానే దరఖాస్తు చేయాలని, ప్రయాస పథకం కోసం ఈపీఎఫ్ఓ ప్రత్యేక డాష్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ డాష్ బోర్డు ద్వారా పదవి విరమణకు దగ్గరగా ఉన్న ఉద్యోగుల్ని గుర్తించి ఆయా ప్రాంతీయ కార్యాలయాలు క్లెయిమ్లపైన నిర్ణయాలు తీసుకోవాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటు సంస్థలు పరిశ్రమల్లో పనిచేసుకున్న ఉద్యోగులకు ఆయా చట్టాల ప్రకారం పదవి విరమణ వయసు 58 లేదా 60 ఏళ్లకు నాటికి క్లెయిమ్లు దరఖాస్తు చేసేలా అవగాహన కల్పించాలని, పెద్ద సంస్థల్లో 6 నెలల్లో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఈడీ గుర్తిస్తారని, ప్రతి నెల చందాదారుల సమస్యలను నిధి ఆప్కే నికట్లో ప్రయాస పథకం కింద అవగాహన కల్పించాలని తెలిపింది. సర్టిఫికెట్ అనేది విద్యార్థి యొక్క ఆస్తి. హైకోర్టు స్పష్టీకరించింది. విద్యార్థులకు టీసీ జారీ చేయాలని ఓ ప్రైవేటు పాఠశాలకు ఆదేశాలు జారీ చేసింది. పేపర్ లీకేజ్ పైన కొత్త చట్టం పైన నిబంధనలకు నోటిఫై చేశారు. పేపర్ లీకేజీపై సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం నిబంధనలు సోమవారం అధికారులు నోటిఫై చేశారు. జాతీయ నియామక సంస్థ నేషనల్ రిజిస్ట్రీ ఏజెన్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మార్గదర్శకాలను రూపొందించాలని అందులో సూచించారు. ప్రభుత్వ పరీక్షల అక్రమాల నిరోధ బిల్లు 2024ను ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదించింది. గోధుమ నిల్వలపైన కేంద్రం ఆంక్షలను విధించింది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా పేర్కొన్నారు. ఈ ఆంక్షలు మార్చి 31, 2025 వరకు అమల్లో ఉంటాయని. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం టోకు వర్తకులు 3,000 టన్నులు, చిల్లర వర్తకులు ఒక్కో విక్రయశాలలో 10 టన్నుల వరకు, గొలుసు దుకాణాల వారు ప్రతి దుకాణానికి 10 టన్నులు, అన్ని డిపోలకు కలిపి 3,000 టన్నుల నిల్వలు ఉంచుకోవచ్చని, ఆహార శుద్ధి ప్రాసెసింగ్ సంస్థలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు కావాల్సిన నిల్వల్లో 70% నిల్వ చేసుకోవచ్చని, గోధుమ ఎగుమతులపై నిషేధం ఎత్తివేసే యోచన లేదని, అవసరమైతే చిల్లర ధరలను అదుపులో ఉంచడానికి గోధుమ దిగుమతులపైన సుంకం తగ్గిస్తామని సంజీవ్ చోప్రా తెలిపారు. అమరరాజాకు అత్యాధునిక ఈవీ బ్యాటరీ టెక్నాలజీ స్లోవేకియా సంస్థతో సాంకేతిక లైసెన్సింగ్ ఒప్పందం చేసుకుంది. ఎల్ఎఫ్పి సెల్ఫ్ ఆవిష్కరించే అవకాశం ఉంది. హైదరాబాద్ ప్లాంట్లోనే ఉత్పత్తి చేయాలని, హైదరాబాద్ సమీపంలో 9,500 కోట్ల పెట్టుబడితో అమరరాజా గిగా కారిడార్ పేరుతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో వాట్సాప్ ఆధారిత మెట్రో రైల్ టికెటింగ్ సేవలు ప్రారంభించారు. బిల్ ఈజీ ఈ సొల్యూషన్స్ రూట్ మొబైల్తో ఒప్పందం చేసుకున్నారు. జార్ఖండ్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ తొలి ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించిన ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్. దీంట్లో మండే వాయువుగా మార్చే పద్ధతిని మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి విలువైన వాయువులు మారుస్తారు. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్ చూసినట్టయితే ప్యారిస్కు భారత ఆర్చరీ జట్లకు ప్యారిస్ ఒలింపిక్స్లో పోటీపడే అవకాశం దక్కింది. క్వాలిఫైయింగ్ టోర్నీ ద్వారా నేరుగా పొందని బెర్తులను మెరుగైన ర్యాంకింగ్స్ ద్వారా పురుషులు, మహిళల జట్లు సొంతం చేసుకున్నాయి. ఒలింపిక్స్కు అర్హత సాధించని దేశాలతో కూడిన జాబితాలో భారత పురుషులు, మహిళల జట్లు నెంబర్ 1 స్థానాల్లో నిలిచాయి. నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో రోహిత్ శర్మ అర్ధశతకం అందుకున్నప్పుడు జట్టు పరుగులు 52. ఓ ఆటగాడు అర్ధ సెంచరీ చేసిన సమయంలో ఓ జట్టు చేసిన అత్యల్ప పరుగులు ఇవే కావడం గమనార్హం. ఇక అర్ధశతకానికి రోహిత్ ఆడిన బంతులు 19. టీ20లో ఇదే అతని వేగవంతమైన అర్ధశతకం. టీ20లో ఆస్ట్రేలియాపైన అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన ఆటగాడిగా యువరాజు పోలార్డ్ 20లను వెనక్కి నెట్టాడు. ఈ టోర్నీలో వేగవంతమైన 50 ఇదే కావడం 19 బాల్స్లో
రికార్డ్స్లోకి ఎక్కింది. ఈ మ్యాచ్లో రోహిత్ స్కోరు 92. టీ20 ప్రపంచ కప్లో భారత్ తరపున రైనా 2010లో దక్షిణాఫ్రికా పైన ఇదే మైదానంలో 101 స్కోరు చేశారు. ఆ తర్వాత అత్యధిక స్కోరు అతనిదే. గేల్ 2010లో భారత్పై 98 తర్వాత అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ కావడం గమనార్హం. ఇవి జూన్ 25, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.